మన రక్షకుడు, మన ప్రియ ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఈ పునరుత్థానపు ఆరాధన కొరకు మిమ్మల్ని అందరినీ కూడా మీ కుటుంబాలతో కలిసి ఈ ఆరాధనలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ మనం ఈ యొక్క ఆరాధనను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మాతో పాటు మీరు కూడా ఏకీభవించండి. సర్వ సృష్టికి సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ పునరుత్థానపు ఆరాధనలో మీరు మాకిచ్చిన మీ సన్నిధిని బట్టి మీకు వందనాలు. మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి, మీ మాటల ద్వారా మా జీవితాలను మార్చుకోవడానికి, కట్టుకోవడానికి నాయన ఆ రీతిగా మా జీవితాలను ప్రభువా నాయన తండ్రి మీరు దీవిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి మీ యొక్క వాక్యానికి మీ పరిశుద్ధాత్మకు మమ్మల్ని అప్పగిస్తూ మీకు మహిమకరంగా, మాకు ఆశీర్వాదకరంగా ఈ యొక్క సమయాన్ని, ఈ యొక్క ఆరాధనను మీరు దీవిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మాతో కలిసి ప్రభువుని ఆరాధించండి. రాజుల రాజు, ప్రభువుల ప్రభువుని మనం కలిసి ఆరాధిద్దాం. మాతో పాటు మీరు కూడా ప్రభువుని స్తుతించండి, మహిమపరచండి, ఘనపరచండి. ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ షాలోమ్. ఈ రోజు కూడా అందరం కలిసి దేవుని ఆరాధిద్దాం. అందరికి వచ్చిన పాట నీ చిత్తము నీ చేసిన అనే పాట పాడి దేవుని మహిమపడతాం. నీ చిత్తము చేసిన నీ మార్గములోనే నడిచెదా, నీ సన్నిధిలోనే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. నీ చిత్తము చేసిన నీ మార్గములోనే నడిచెదా, నీ సన్నిధిలోనే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. ఆరాధన యేసయ్యా,
ప్రభువుని మనం ఆరాధించాం. దేవుని వాక్యాన్ని వినటానికి మనం సిద్ధపరచుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. కాబట్టి వాక్యం పట్ల ఆశతో దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యము మీ జీవితంలో ప్రభు మహిమార్థమై తన కార్యాన్ని జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మాతో మాట్లాడటానికి ఇష్టపడుతున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, ఇదే నా బాధలో నాకు నెమ్మది కలిగించున్నదని తండ్రి మీ లేఖనాలు మేము చూస్తున్నాం. మీ వాక్యము జీవము, మీ వాక్యము మాకు ఆధారము. మీ వాక్యము లేకుండా సృష్టిలో ఏది లేదు తండ్రి. మీ వాక్యం ద్వారానే సమస్తమును కలిగినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈరోజు మీ వాక్యాన్ని వింటుండగా మా జీవితాల్లో ఏది కలగాలో, ఏది జరగాలో ఆ రీతిగా తండ్రి మీ వాక్యం యొక్క కార్యాలను మీ పరిశుద్ధాత్ముని యొక్క నాయన తండ్రి శక్తి ద్వారా, నడిపింపు ద్వారా, సన్నిధి ద్వారా జరిగించి మీరు మహిమ పొందమని, మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లిస్తూ ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఈ ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఈ ఆన్లైన్ ఆరాధన ద్వారా మిమ్మల్ని కలవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు. మీరందరూ బాగున్నారా? దేవుని సమాధానము, దేవుని ఆశీర్వాదము, దేవుని కాపుదల ప్రతి దినము మీకుండును గాక. మీరందరూ కూడా వేరే ఆలోచనలు పెట్టుకోకుండా ఇది ఒక అద్భుతమైన సమయం. దేవుడు మనలను సంధించే, దేవుడు మనలను దర్శించే సమయం ఇది. దేవుని వాక్యాన్ని ఆ రీతిగా మనం స్వీకరిద్దాం. ఈరోజు చాలామంది కూడా, ఎంతోమంది దైవజనులు ఆన్లైన్ ద్వారా దేవుని వాక్యాన్ని అందిస్తున్నారు. అనేక వేల మంది ఈ ఆన్లైన్లో వచ్చి వాక్యాన్ని వింటున్నారు. ఈరోజు మీకు ఒక ప్రాఫెసీ నేను చెప్తున్నాను. మీరు ఈ ఆన్లైన్లో వచ్చే ఈ ఆరాధనను ఏ రీతిగా చూస్తున్నారో మిమ్మల్ని కూడా దేవుడు చూస్తున్నాడు. దేవుడు నన్ను చూస్తున్నాడు అనే ఆలోచనతో మీరు ఈ ప్రోగ్రాం చూడండి, ఈ కార్యాన్ని లేకపోతే ఈ యొక్క ఆరాధనలో పాలు పొందండి. తప్పకుండా మీ జీవితంలో దేవుని కార్యాన్ని మీరు చూస్తారు. ఏదో కార్యక్రమాన్ని ఆదివారం జరిగించాలనే ఉద్దేశంతో కాకుండా దేవుని కార్యాలు జరగాలనే ఉద్దేశంతో ఈరోజు మనం ఈ యొక్క ఆరాధనలో పాలు పొందుతున్నాం. కాబట్టి మీరు అటువంటి మనసుతో దేవుని వాక్యాన్ని విందురుగాక. మీరేమి నేర్చుకుంటున్నారు? మీకు దేవుని వాక్యం ఏ రీతిగా అర్థమవుతుంది? వాక్యం ద్వారా మీ జీవితంలో ఏం జరిగింది? ఆ విషయాలు మీరు కామెంట్ పెట్టండి. అది దేవుని మహిమ కొరకు చెప్తున్నాను నేను. ఏదో విని మనం దాన్ని పక్కన పెట్టకుండా దేవుని వాక్యాన్ని మన జీవితంలో అప్లై చేసుకుందాం. అప్పుడే మన జీవితంలో దైవ శక్తిని, దైవుని యొక్క ఆశ్చర్య కార్యాలు మనం చూస్తాం. దేవుని వాక్యంలోకి వెళ్ళక ముందు మనం దాని విషయంలో ఒక ప్రత్యేకమైన సిద్ధపాటు కలిగి ఉందాం. దానికి ముందుగా ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక ఆయన చెప్పాడు, ఇది ఒక ఇద్దరు బాగా కొట్టుకుంటున్నారట రోడ్డు మీద. ఈయన దగ్గరికి వెళ్ళి, నాయన ఎందుకు కొట్టుకుంటున్నారు మీరు? రక్తాలు వచ్చేలా కొట్టుకుంటున్నారు. వాడు, ఏమైంది? ఎందుకు మీరు ఎట్లా పోట్లాడుతున్నారు? ఎందుకు మీరు ఎట్లా చూసినట్లయితే ఈ గాయాలు అయ్యేలాగా మీరు ఎందుకు కొట్టుకుంటున్నారు మీరు అన్నప్పుడు అందులో ఒక ఆయన చెప్తున్నాడు, సార్ వీడు నా మేకల మీదకి వాడు పులిని విడిచిపెడతానంటున్నాడు అని ఒక ఆయన చెప్పాడు. ఈయనకి ఏం అర్థం కాలేదు. మేకల మీదకి పులి విడిచిపెట్టడం ఏంటి? అది ఏంటి సంగతి ఏంటంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారట.
మొదటివాడు ఏమన్నాడంటే నేను మేకల్ని పెంచాలనుకుంటున్నాను అని చెప్పాడట. రెండోవాడు ఏమన్నాడంటే అయితే నేను పులిని పెంచుతానన్నాడట. ఈ మొదటివాడు అడిగాడట, నేను మేకలను పెంచాలనుకుంటే నువ్వు గొర్రెలను లేదా బర్రెలను పెంచకుండా పులిని ఎందుకు పెంచుతావురా నువ్వు అని అడిగితే వాడు అన్నాడట, నీ మేకల మీదకి విడిచిపెడతానన్నాడట. నీ మేకలు ఒక్కటి కూడా ఉండకూడదు. వీడి కోపం వచ్చిందట, నా మేకల మీదకి నువ్వు పులిని విడిచిపెడితే నేను చూస్తూ ఉంటానరా అని చెప్పి కాలర పట్టుకుని ఇంకా గొడవ స్టార్ట్ అయింది. ఈ రీతిగా ఇద్దరు కూడా నేను ఇడిచిపెడతానంతే పులిని అంటాడు వాడు, నేను చూస్తాను ఇడిచిపెడితే నీ సంగతి అని చెప్పి మాట పెరిగి కొట్టుకోవడం జరిగింది. అప్పుడు ఆయన కొంచెం ఆలోచించి వాడిని అడిగాడట, నిజంగా నీకు మేకలు ఉన్నాయని అడిగితే వాడు అన్నాడట, మేకలు లేవు, ఇంకా కొనాలి అన్నాడట. రెండో వాడిని అడిగాడట, మరి నీకు దగ్గర పులి ఉందిరా అంటే పులి లేదు, అది కూడా తేవాలి పెంచాలన్నాడట. అంటే వీడి దగ్గర మేకలు లేవు, వాడి దగ్గర పులి లేదు, అయినా కానీ చూడండి అని ఏం చేస్తున్నారో వీడికి అర్థం కావట్లేదు. ఈరోజున్న పరిస్థితి కూడా చాలామంది ఆత్మీయంగా, భౌతికంగా అయితే చాలా క్లారిటీ ఉంది జనాలకి, కానీ ఆత్మీయంగా ఏం జరుగుతుందో ఈరోజు చాలామందికి తెలియట్లేదు. యేసుప్రభు వారు కూడా, మీరు మత్తయి సువార్తలో చాలా సందర్భాల్లో యేసుప్రభు వారు మాట్లాడిన కొన్ని విషయాలు మీరు గమనించినట్లయితే మత్తయి సువార్త 13-15 కానీ అపోస్తుల కార్యాలు 28 లాస్ట్లో కూడా మనం చూస్తాం, పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడాడు. మీరు చూస్తున్నారు, వింటున్నారు కానీ గ్రహించట్లేదు. దేవుని వాక్యాన్ని ఈరోజు చాలా మంది అర్థం చేసుకోవట్లేదు. నేను మరలా చెప్తున్నాను, దేవుని వాక్యం అర్థమైతే మన జీవితాల్లో అద్భుతాలు మనం చూస్తాం. కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకుందాం. దేవుని వాక్యం ద్వారా, దేవుని ఆత్మ ద్వారా మన జీవితంలో, మన ద్వారా, మన కుటుంబాల్లో, సంఘంలో, సమాజంలో ప్రభు మహిమార్థమై ఏదైతే జరగాలో అది జరుగును గాక. ఈరోజు ఒక ప్రత్యేకమైన వాక్యాన్ని నేను మీతో పంచుకోబోతున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 7వ వచనంలో ఇలా రాయబడింది, ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ప్రతి వానికి కూడా దేవుని యొక్క ప్రత్యక్షత అంటే ఆ రెవల్యూషన్. ఈరోజు నాకు దేవుడు ఇచ్చిన మెసేజ్ కూడా ఏంటంటే ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్. ఈరోజు సంగతులు తెలుసుకోవాలనుకుంటున్నావా? సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నావా? ఈరోజు చాలా మంది కూడా బైబిల్లో ఉన్న సంగతులు చాలా చక్కగా చెప్తున్నారు. మీరు కూడా గారెలు తిన్నట్టు తింటున్నారు అవి కూడా. కానీ సత్యము అన్నది, సత్యము మనల్ని ఏం చేస్తుందంటే స్వతంత్రులుగా చేస్తుంది. ఏదెన్స్ గురించి దేవుని వాక్యంలో వాళ్ళొక స్పెషల్ పీపుల్ అన్నమాట, ప్రత్యేకమైన జనాంగం. అది పౌలు గారు ఉన్న టైంలో ఏదెన్స్ అనే పట్టణానికి వెళ్ళారట. ఆయన వెళ్ళినప్పుడు వాళ్ళ గురించి ఒక మాట అక్కడ రాయబడింది. మీరు అపోస్తుల కార్యాలు 17:21లో అక్కడ ఏమని రాయబడిందంటే, వాళ్ళు ఏదో ఒక కొత్త సంగతి, ఏమండి, న్యూ ఇన్ఫర్మేషన్ అనమాట. కొత్త సంగతి ఏదైనా తెలుసుకోవాలి, తెలుసుకోవటానికి వాళ్ళ సమయాన్ని ఇంకా అలా గడిపేస్తున్నారట. కొత్త సంగతులు తెలుసుకోవాలి, కొత్త మర్మాలు తెలుసుకోవాలి. ఈరోజు కూడా చాలా మంది క్రైస్తవులు కూడా కొత్త మర్మాలు, ఈరోజు ఈ పాస్టర్ కొత్త మర్మం చెప్తాడా, పాత మర్మం చెప్తాడు అని మర్మాలు ఈరోజు చాలా మందికి కావాలి. అది కాదు ముఖ్యం నీ జీవితంలో. నీ జీవితంలో వెరీ ఇంపార్టెంట్ రెవల్యూషన్ ఎక్స్పీరియన్స్, చాలా చాలా ఇంపార్టెంట్. ప్రత్యక్షత కలిగిన అనుభవం ఈరోజు మనకు ఉండాలి. కాబట్టి దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే న్యూ టెస్టిమెంట్లో మనం, అందుకే లాస్ట్ బుక్ కూడా బైబిల్లో మనం చూస్తాం, రెవల్యూషన్, ప్రకటన, ప్రత్యక్షత. కాబట్టి దేవుడు ఏం చేయబోతున్నాడో అన్న విషయాలు నీ పర్సనల్ లైఫ్లో, ఫ్యామిలీ లైఫ్లో, అదే రీతిగా పరిచర్యలో, సొసైటీలో దేవుడు ఏం చేయబోతున్నాడు అన్నది ఈరోజు
క్రైస్తవ సమాజం తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం ఈ విషయాల్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. రెవల్యూషన్ కావాలా, ఇన్ఫర్మేషన్ కావాలా, అది మీరు ప్రశ్నించుకోండి. కానీ దేవుడైతే నాకు రెవల్యూషన్ చెప్పమని చెప్పాడు. దేవుడి వాక్యంలో మనం చూస్తున్నాం, ఆల్రెడీ మనం విన్నాం. 1 కొరింథియన్స్ 12:7 ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుతున్నది. ఎందుకు దేవుడు ప్రత్యక్షత ఇస్తున్నాడు? ప్రత్యక్షత ఎలా వస్తుందంటే, ఒక వ్యక్తి దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధిని కలిగి ఉన్నప్పుడు, మనం రక్షణ పొందింది కూడా పరిశుద్ధాత్మని యొక్క నడిపింపును కలిగి ఉండటానికి, పరిశుద్ధాత్మునితో కలిసి దేవుని యొక్క నామాన్ని మహిమపరిచే విధంగా జీవించడానికి, పనిచేయడానికి. రక్షణ పొందడం ఎంత ఇంపార్టెంటో, దేవుని ఆత్మను కలిగి ఉండటం, పరిశుద్ధాత్మను పొందడం కూడా అంతే ఇంపార్టెంట్. యేసు ప్రభు వారు కూడా ఆయన ఆరోహణము చెందక ముందు 40 దినాలు ఈ భూమి మీద ఉన్నాడు. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 days ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులతో 120 మందితో ఆయన చెప్పిన మాట ఏంటంటే, తండ్రి చేసిన వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి, మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి అని వారితో చెప్పడం జరిగింది. వారు ఆ రీతిగా 2వ అధ్యాయంలో వారు ప్రార్థన చేసినప్పుడు 7 days వారు ప్రార్థన చేశారు మేడగదిలో. వారు ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మ చేత వారు నింపబడ్డారు. ఆ టైంలో అప్పుడున్న సంఘంలో, అప్పుడున్న సమాజంలో దేవుడు ఏం చేయగలడం వాళ్ళు చేశారు. ఆ రీతిగా ఆ దినాల్లో దేవునికి మహిమ కలిగింది. ఈ రోజు వరకు కూడా సువార్త మన దగ్గర కూడా వచ్చింది. వారికి ఆ రెవల్యూషన్ ఉంది కాబట్టి వారు అలా జీవించగలిగారు. ఈరోజు ప్రతి క్రైస్తవునికి కూడా ఇక్కడ రాయబడిన మాట ఏదో పాస్టర్కి మాత్రమే కాదు, ప్రతి క్రైస్తవునికి కూడా దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుడు ఏం చేయబోతున్నాడు ఈ జీవితంలో. మనుషులు చేసేది మనం చూస్తే ఏం చేస్తారు? మనం ఆల్రెడీ చూస్తున్నాం ఏం చేస్తున్నారు. ఆల్రెడీ 118వ కీర్తనలో దేవుడు చెప్పాడు, మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. కాబట్టి దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు, దేవుని ఆత్మను కలిగి ఉన్నప్పుడు మన జీవితాల్ని దేవుడు ఏ రీతిగా మార్చగలడో మనం నేర్చుకోబోతున్నాం. కాబట్టి ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, పాప క్షమాపణ పొందినప్పుడు, దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు, దేవుని ఆత్మచేత నింపబడటం మనం అపోస్తుల కార్యాల్లో చూస్తాం. 5:32 కూడా ఎవరైతే దేవుని వాక్యానికి విధేయులైతారో, ప్రభు నేను నీ వాక్యాన్ని గైకొనాలనుకుంటున్నాను, నీ వాక్యానికి లోబడాలనుకుంటున్నాను, నీ వాక్యం నా జీవితంలో నెరవేరాలి అని ఎవరైతే నిర్ణయించుకుంటారో వారికి దేవుడు తన ఆత్మను, పరిశుద్ధాత్మను ఆయన ఇస్తాడు. అంత మాత్రమే కాదు, లోకాసు సువార్త 11:13 కూడా మనం ఆయన అడిగినట్లయితే పరిశుద్ధాత్ముని కావాలని, పరిశుద్ధాత్ముని యొక్క చూసినట్లయితే సహవాసం కావాలి, పరిశుద్ధాత్మునితో నేను నింపబడాలి అని ప్రార్థించినట్లయితే తప్పకుండా దేవుడు ఇస్తానని చెప్పాడు. లోకాసు సువార్త 11:13. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయంలో కూడా పౌలు గారు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన చెప్తున్నాడు, మీరు విశ్వసించారు, మరి దేవుని ఆత్మను పొందారా? వాళ్ళు ఏమంటారంటే, పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతి మాకు తెలియదు అంటారు వాళ్ళు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆత్మ చేత నింపబడాలి. రోమపత్రిక 8:9 మనం చూస్తాం, ఆత్మ లేనివాడు నా వాడు కాడు అన్నాడు ఆయన. కాబట్టి దేవుని ఆత్మను కలిగి ఉంటే ఏం జరుగుతుంది? నిజంగా ఈరోజు దేవుని ఆత్మను చాలా మంది కలిగి ఉన్నాము, నేను దేవుని ఆత్మ చేత నింపబడ్డాను అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కొందరైతే కలిగి ఉండాలి అనుకునేవారు ఉన్నారు. ఈరోజు వినే వాక్యం ద్వారా నువ్వు నిజంగా దేవుని ఆత్మను కలిగి ఉన్నావో లేదో, వాక్యమే అల్టిమేట్. అది వాక్యానుసారమైన అవగాహనతో మనం మన ఆత్మీయతను కొనసాగించాలి. ఈరోజు 3 విషయాలు దేవుని వాక్యం నుంచి మనం నేర్చుకోబోతున్నాం.
దేవుని ఆత్మను కలిగి ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షత ఇస్తాడు. పరిశుద్ధాత్మను ఇవ్వటానికి గల ముఖ్య ఉద్దేశం. అందుకనే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో నేను ఆత్మవశుడనై ఉండగా అని రాయబడింది. అప్పుడు ఆయనకి రెవల్యూషన్, ప్రత్యక్షత దేవుడు ఇచ్చాడు. దేవుని ఆత్మను పొంది దేవుని ప్రత్యక్షత కలిగి ఉన్నప్పుడు మన జీవితాలు ఎంటైర్ డిఫరెంట్. ఇక్కడ మనం 3 రిఫరెన్సెస్ మీ ముందు నేను పెట్టబోతున్నాను. చాలా జాగ్రత్తగా మీ బైబిల్స్లో కూడా రెఫరెన్స్ మీరు చూడండి. మొదటిగా మనం గమనించినట్లయితే దానియేలు గ్రంథంలోకి వెళ్దాం. 5వ అధ్యాయంలో ఇలా రాయబడింది. 11వ వచనం నేను చదువుతుంది. రాజ్యములో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. ఇక్కడ దానియేలు గురించి రాజు భార్య చెప్తుంది. ఇక్కడ ఒక మనుషుడు ఉన్నాడు, ఆ వ్యక్తి పరిశుద్ధ దేవతల ఆత్మలు గలవాడు అని ఇక్కడ ఒక రిఫరెన్స్ మనం చూస్తున్నాం. తర్వాత మనం జెనసిస్లోకి వెళ్ళినప్పుడు, ఆది కాండంలోకి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఒక వాక్య భాగాన్ని మనం చూస్తాం. ఆది కాండం 41వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 38వ వచనం నేను చదువుతున్నాను. అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలమా? యోసేపు గురించి ఫరో ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. సంఖ్యాకాండంలో దేవుడు జాషువా గురించి ఇచ్చిన ఇంకొక స్టేట్మెంట్ ఉంది. సంఖ్యాకాండం 27వ అధ్యాయంలో ఇక్కడ మనం చూస్తున్నాం 18వ వచనంలో, అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. ఇక్కడ దానియేలు అయినా, యోసేపు అయినా, జాషువా అయినా వారు దేవుని ఆత్మను పొందినప్పుడు వారు పొందిన ప్రత్యక్షత ఆ రోజైనా ఈ రోజైనా దేవుని యొక్క సిస్టమ్ అన్నది సేమ్ ఉంటుంది. ఎందుకంటే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో మనం చూస్తాం 8వ వచనంలో, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 29వ వచనంలో మనం చూస్తాం, దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. దేవుల్లో 2 క్యారెక్టర్స్ కనిపిస్తాయి. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు, ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. లాస్ట్ వీక్ నేను మెడిటేషన్ చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఒక రెవల్యూషన్ ఇచ్చాడు. ఓల్డ్ టెస్ట్మెంట్లో దేవుడు తండ్రిలా కనిపిస్తున్నాడు, న్యూ టెస్ట్మెంట్లో దేవుడు తల్లిలా కనిపిస్తున్నాడు. దేవునిలో 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఎవర్ లాస్టింగ్ ఫాదర్, శాశ్వత కాలం ఉండే తండ్రి. మీ నాయనైనా మా నాయనైనా, మా నాయనైనా కొంతకాలమే, కానీ మన అందరికీ కూడా. అందుకని ఆయన ప్రార్థన నేర్పించినప్పుడు కూడా శిష్యులకి పరలోకమందున్న మా తండ్రి అని ఆయన నేర్పించారు. తల్లి ఒక బిడ్డకు జన్మనివ్వడానికి ఆమె చచ్చినంత పని అవుతుంది. ఒక బిడ్డకి తల్లి జన్మనివ్వాలంటే ఆమె మళ్ళీ బ్రతికినంత పని. కానీ దేవుడు మనకి ఆత్మ సంబంధమైన జన్మనివ్వటానికి ఆయన రియల్గా చనిపోయాడు. ఆయన మనందరినీ ఆధ్యాత్మికంగా చూడాలి, ఆత్మీయతలో మనల్ని నడిపించాలని దేవాది దేవుడు మన కొరకు మన శరీరాన్ని ధరించి మన పాపముల నిమిత్తం సర్వమానవాళి పాపముల కొరకు ఆయన కలువరి శిలువలో భయంకరమైన శిలువ మరణాన్ని, ఎందుకు ఆయన మన కొరకు ఆ త్యాగాన్ని చేయవలసి వచ్చిందంటే ఆ రీతిగా ఆయన మరణిస్తేనే మనం జీవించగలం. ఆయన మరణము మనకి జీవాన్ని ఇచ్చింది. ఈ రీతిగా మన పాపము, శాపము, నరకము, దరిద్రము, రోగము ఇవన్నీ కూడా ఆ పరిశుద్ధుడైన దేవుడు ఆ శిలువ మరణం ద్వారా అవన్నీ కూడా తొలగించాడు. కాబట్టి ఆయనలో తండ్రి క్యారెక్టర్ కనిపిస్తుంది, ఆయనలో తల్లి క్యారెక్టర్ కనిపిస్తుంది. అందుకని కొన్ని పాటలు కూడా మనం అందులో చూస్తాం, నా తండ్రి నీవే, నా తల్లి నీవే.
నాకు తల్లి ఆయనే, నాకు తండ్రి ఆయనే. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, లాలించును పాలించును. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, లాలించును పాలించును. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. అద్భుతమైన పాట. ఎవరు విడిచిపెట్టినా, తల్లి విడిచిపెట్టవచ్చు, తల్లి మర్చిపోవచ్చు, తండ్రి కూడా పరిస్థితులను బట్టి మారిపోవచ్చు, కానీ ఆయన లాంటి తండ్రి, ఆయన లాంటి చూసినట్లయితే మరొకరు ఎవరూ లేరు. ఆయనకి ఆయనే సాటి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా దేవుని ఆత్మను పొందినప్పుడు దేవుడు ఏంటో ఆ ప్రత్యక్షత మనకు కలుగుతుంది. ఆయన దహించు అగ్ని అని రాయబడింది హెబ్రీ పత్రిక 12:29. అదే 1 జాన్ 4:8 మనం చూస్తాం. దేవుడు ప్రేమ స్వరూపి. ఇక్కడ తల్లి క్యారెక్టర్ కనిపిస్తుంది. కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని తన ఆత్మ చేత నింపినప్పుడు, ఒక వ్యక్తి తన ఆత్మ చేత, పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు దేవుడు ఎలా నడిపిస్తాడో ఈరోజు మీరు నేర్చుకోబోతున్నారు. ఏదైతే జరిగిందో ఇప్పుడు కూడా సేమ్ అదే రీతిగా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. మన ముందున్న భక్తుల్ని నడిపించిన రీతిగా ఈరోజు మనల్ని కూడా దేవుడు నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. వారు ఆయనకి అప్పగించుకున్నట్లుగా మనం కూడా ప్రభువుకి అప్పగించుకుందాం. కాబట్టి దేవుని ప్రాసెస్ ఎలా ఉంటుంది, దేవుడు నడిపించే ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నది మనం గమనించినప్పుడు మత్తయి సువార్త 18:18లో మనకి ఒక స్టేట్మెంట్ రాయబడింది. మీరు దేనినైతే బంధిస్తారో అది బంధించబడుతుంది, దేన్నైతే విప్పుతారో అది విప్పబడుతుంది. దేవుడు ఫస్ట్ చేసే పని ఏంటంటే మన ముందున్న ఆయనకి మనకు ఉన్న అడ్డులన్నీ తొలగిస్తాడు, ఆటంకాలన్నీ తొలగిస్తాడు. అపవాదికి సంబంధించిన క్రియలన్నీ కూడా 1 జాన్ 3:8 ప్రకారంగా వాటన్నిటినీ లయం చేస్తాడు. దానియేలుకి దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత మనం చూసినట్లయితే నెబుకద్నెజర్ గురించి అక్కడ మనం చూస్తాం. 2వ అధ్యాయంలో నెబుకద్నెజర్కి ఒక కళ వచ్చింది. ఆ కళలో ఒక ప్రతిమ కనబడిందట. ఆ ప్రతిమ తలేమో బంగారము, ఈ రీతిగా ఈ యొక్క భుజములు, అదే రీతిగా రొమ్ము వెండి, ఉదరము తొడలు ఇత్తడి, మోకాళ్ళ వరకు ఇనుమట. ఒక పాదమేమో ఇనుము, ఒక పాదమేమో మట్టి. అలా ఉన్న ప్రతిమను ఒక రాయి వచ్చిందట. రాయితో అది కొట్టబడగానే అది ఎట్లా అయిపోయిందంటే బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, మట్టి ఇదంతా దంచితే ఎలా అవుతుంది అట్లా అయిందట. ఒక గాలికి అదంతా ఎగిరిపోయిందట. దేవుడు నెబుకద్నెజర్కి ఇచ్చిన మొదటి కళ, ఆయన దాన్ని మర్చిపోయాడు. దానియేలుకి దేవుడు దాన్ని రివీల్ చేశాడు. శిరస్సు బంగారము, రొమ్ము, అదే రీతిగా చేతులు ఇవన్నీ కూడా వెండి, ఉదరము తొడలు మనం చూసినట్లయితే అవి ఇత్తడి. ఉదరము తొడలు ఇత్తడిని పోలి ఉన్నవి. మోకాళ్ళ వరకు, మోకాళ్ళ నుండి శీలమండ వరకు కూడా ఇనుము. ఒక కాలు మట్టి, ఒక కాలు ఇనుము. మట్టి ఇనుము కలిసినట్లుగా ఈ ప్రతిమ దానియేలుకి దేవుడిది రివీల్ చేశాడు. ఆ చిన్న రాయి తర్వాత ఏమైపోయిందంటే ఒక పెద్ద భూగోళంలాగా మారిపోయింది అది. ఈ నెబుకద్నెజర్కి కళ వచ్చింది, కానీ ఆయన మర్చిపోయాడు.
దానియేలుకి దేవుడు కళని చెప్పాడు, కళ భావం చెప్పాడు. ఇక్కడ నెబుకద్నెజర్ విషయంలో దేవుడు ఏం చేయబోతున్నాడో, నెబుకద్నెజర్ ఏం చేశాడు, బైబిల్ ఇలా రాయబడింది. మనం ఏం చేస్తామో మన క్రియలను బట్టి దేవుడు ఏం చేస్తాడు, మన ముఖాన్ని చూసి చేయడు. ఆయన వాని క్రియలను బట్టి ప్రతి వానికి సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉంది. ఈ నెబుకద్నెజర్ ఏం చేశాడు అన్నది చూస్తే ఇశ్రాయేలీల విషయంలో 2 క్రానికల్ చివరి అధ్యాయంలో మీరు చూడండి, తర్వాత 2 కింగ్స్ చివరి అధ్యాయంలో మీరు చూసినట్లయితే ఈ నెబుకద్నెజర్ ఇశ్రాయేలీల మీదకి వెళ్ళి ఇశ్రాయేలీల్ని స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లలు, ముసలివాళ్ళు అని కనికరం లేకుండా అందరినీ చంపేశాడట. అంత మాత్రమే కాదు, సొలొమోను కట్టిన మందిరాన్ని కూడా కూలగొట్టేశాడు. ఆ రోజు ఇశ్రాయేలీలు కట్టుకున్న ఆ ప్రాకారం, యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారాన్ని కూడా కూల్చేశాడు. ఆ రోజు ఇశ్రాయేలీలు వాళ్ళు చేసిన అవిధేయతను బట్టి ఆ పరిస్థితిని వాళ్ళు అనుభవించవలసి వచ్చింది. దేవుడు చూస్తున్నాడు పైనుంచి. ఆ రోజు దానియేలు ద్వారా నెబుకద్నెజర్కి ఒక వార్నింగ్ ఇచ్చాడు. దానియేలు ఎప్పుడైతే ఈ విషయాన్ని మాట్లాడాడో, మనం చూసినట్లయితే దానియేలు గ్రంథంలో మనం వెళ్ళినట్లయితే అక్కడ ఆశ్చర్యాన్ని కలిగించే ఒక మాట మనం చూస్తాం. దానియేలు గ్రంథంలో నేను ఆ వాక్యాన్ని చదువుతున్నాను. నేను ఇక్కడ 2వ అధ్యాయంలో చాప్టర్ 2లో 47వ వచనం, మరియు రాజు ఈ మర్మము బయలుపరచుటకు నువ్వు సమర్థుడివే. నీ దేవుడు దేవతలకు దేవుడు, రాజులకు ప్రభువు, మర్మములను బయలుపరచువాడని ఉన్నాడని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చాను. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతన్ని బబులోను సంస్థానములన్నిటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానుగాను నియమించాను. ఇక్కడ ఈ నెబుకద్నెజరు ఆయనకిచ్చిన దర్శనాన్ని దానియేలు దాని యొక్క ఆ కళను దాని భావాన్ని చెప్పినప్పుడు ఈయన ఇక్కడ అంటున్నాడు, నీ దేవుడు దేవతలకు దేవుడు అని గుర్తించాడు. ఆయన దేవుడు ఏం చేయబోతున్నా అక్కడ రాయబడింది, ఆ ప్రతిమ తునకలు కాబోతుంది. నెబుకద్నెజరు త్వరలో నాశనం కాబోతున్నాడు. దేవుడు ఫస్ట్ ఏం చేస్తాడంటే దేవుని పిల్లలకి దేవునికి అడ్డు ఏదైతే ఉందో దాన్ని తీసేస్తాడు. మనకి దేవునికి మధ్యలో ఉన్న ఆటంకాలన్నీ కూడా ఫస్ట్ దేవుడు చేసే పని ఏంటంటే వాటన్నిటినీ తీసేస్తాడు. దేవునికి మనిషికి మధ్యలో పాపం అని అడ్డు ఉంది, లోకం అని అడ్డు ఉంది, దెయ్యం అని అడ్డు ఉంది, కులము, మతము, ఎన్నో రకాల అడ్డులు ఉన్నాయి. ఫస్ట్ దేవుడు దేంతో స్టార్ట్ చేస్తాడంటే క్లీన్ చేయడంతో స్టార్ట్ చేస్తాడు. అందుకని యేసుప్రభు వారు పుట్టినప్పుడు ఒక మాట ఇలా రాయబడింది, ప్రతి కొండ సదును చేయబడుతుంది, ప్రతి లోయ పూడ్చబడుతుంది, వంకరగా ఉన్నవి తిన్నగా, కరుకుగా ఉన్నవి నున్నగా. ముందు దేవుడు ఏం చేస్తాడంటే సరళం చేస్తాడు, అన్ని కూడా క్లీన్ చేస్తాడు. దానియేలు ద్వారా దేవుడు అక్కడ నెబుకద్నెజరుతో మాట్లాడుతున్నావు, దేవునితో పెట్టుకున్నావు, దేవుని ప్రజలతో పెట్టుకున్నావు, కాబట్టి నీ విషయం ఎలా కాబోతుంది. మీరు అక్కడ ఆ సీక్వెన్స్ చూస్తే ఆ తల శిరస్సుగా ఉంది, కానీ కింద చూస్తే మట్టి మనం చూస్తున్నాం. చివరికి అదేమైపోయిందంటే రాబోయే దినాల్లో ఈ నెబుకద్నెజరు యొక్క స్థితి ఏం కాబోతుందంటే గోల్డ్ మట్టిలాగా మారబోతుంది. కానీ మన జీవితంలో ఉన్న స్పెషల్ ఏంటంటే మట్టి గోల్డ్లా మారబోతుంది. లోకంలో ఉన్నది బంగారం మట్టిలా మారబోతుంది. ఈ గొప్ప వాళ్ళందరూ కూడా ఒకరోజు ఎక్కడ ఉంటారు మనకు తెలుసు. దేవుని వాక్యాలు మనం చూస్తాం. యోబు గ్రంథం 23:10 మనం చూస్తాం, నేను శోధించబడిన మీదట సువర్ణ వలె మారేదాను. ఈరోజు చాలా మందికి కూడా దేవునికి వ్యతిరేకంగా అలా
మన లైఫ్ ఏంటి అన్నది చాలామంది దాన్ని అర్థం చేసుకోవట్లేదు. మన గురించి బైబిల్ ఏమంటుందంటే అంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు. దేవునికి వ్యతిరేకంగా వ్యక్తులైన శక్తులైన ఒకవేళ వచ్చినట్లయితే, మనుషులకు వ్యతిరేకంగా వెళ్తే అది వేరే విషయం. దేవునికి వ్యతిరేకంగా వెళ్తే వెరీ డేంజరస్. అది దేవుడు ఎంత గొప్పవాడు అన్నది ఇక్కడ దానియేలుకి ఇచ్చిన ప్రత్యక్షత. మనం ఫస్ట్ దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత మంచివాడు అన్న చూసినట్లయితే అవగాహన మనం కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ నెబుకద్నెజర్ విషయంలో మనం చూస్తే ఆయన బంగారంలో ఉన్నాడు, చాలా గొప్పవాళ్ళే ఉన్నాడు. తర్వాత అదే దర్శనంలో ఆయన మొదటి స్థితి కనిపిస్తుంది, ఆయన చివరి స్థితి కనిపిస్తుంది. అందుకని ప్రసంగిలో మనం చూస్తాం కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ఈయనకి దేవుని గురించి అర్థమైంది. దేవతలకు దేవుడు నీ దేవుడు, నీకు ఈ మర్మాన్ని బయలుపరిచాడు అని చెప్పి ఏదో దానియేలుని హెచ్చిస్తే సరిపోతుంది అనుకున్నాడు. 2వ అధ్యాయంలో దేవుని గురించి తెలిసినప్పటికీ కూడా 3వ అధ్యాయంలో ఏం చేస్తాడో తెలుసా, మళ్ళీ ఒక ప్రతిమని చేస్తాడు, బంగారు ప్రతిమని చేస్తాడు. ఏమనాలి? ఈరోజు చాలా మంది కూడా దేవుని గురించి తెలుసు, తెలిసినప్పటికీ కూడా ఈ నెబుకద్నెజర్ టైప్లో ఉంటారు. వీళ్ళు కూడా బంగారు ప్రతిమని చేసుకున్నాడట 3వ అధ్యాయంలో. అంతకుముందేమో దేవుని గురించి మాట్లాడాడు, తర్వాత నేను చేయించిందే దేవుడు అని చెప్పి మరలా ఒక ప్రతిమను పెట్టి దాన్ని పూజించండి అని చెప్పాడట. దేవుడు ఊరుకుంటాడా? మరలా 4వ అధ్యాయంలో ఇంకో కళ ఇచ్చాడట. ఈసారి అన్న బుద్ధి తెచ్చుకుంటాడు. ఎప్పుడు కూడా దేవుడు ఎవరినైనా సరే హెచ్చరించుకుండగా ఆయన తీర్పు తీర్చడు, హెచ్చరిస్తాడు, దాన్ని స్వీకరించి దాన్ని. అందుకని దానియేలు కూడా ఏమంటాడంటే, నీ పాపాలు ఒప్పుకుని నువ్వు పశ్చాత్తాపడి నువ్వు నీతిగా నడుచుకున్నట్లయితే దేవుడు నిన్ను నీ రాజ్యాన్ని స్థిరపరుస్తాడని చెప్తాడు. ఈ వ్యక్తి దేవుని మాట ఎందుకు వింటాడు? 3వ అధ్యాయంలో మనం చూస్తే ప్రతిమని చేయిస్తాడు, అది కూడా దేవునికి ఎంతో కోపాన్ని తెప్పించింది. మరలా 4వ అధ్యాయంలో ఆయనకు ఇంకొక కాలం వచ్చింది. ఈ కాలం ఎలా ఉందంటే ఒక పెద్ద వృక్షం, మహావృక్షం, అది ఆకాశాన్ని అంటుతుందంటే అది దాని వెడల్పేమో భూమండలం అంతా వ్యాపించింది. సమస్త జీవకోటికి ఆహారం అందులో ఉందట. అంత అట్లాంటి చెట్టు మనం ఎక్కడ చూస్తాం? భూమండలం అంతా ఒకటే చెట్టు, ఆకాశాన్ని కూడా టచ్ అయిందట. అది వెంటనే ఒక ఆయన వచ్చి దాన్ని మొత్తం నరికి పడేస్తాడట. ఈయనకి నిద్ర పట్ల, ఇదేంటి చెట్టు రావడం ఏంటి, దాన్ని నరికేయటం ఏంటి, పైగా ఆ చెట్టు నిండా ఫలాలు. మామూలుగా బాప్తిజం ఇచ్చి యోహాను ఏమన్నాడు? ఫలించని ప్రతి చెట్టు ఏమన్నాడు? నరికేస్తానన్నాడు. గొడ్డలు ఆల్రెడీ పెట్టబడి ఉంది, ఫలించకపోతే అది నరికివేయబడుతుంది. మరి ఇక్కడ ఫలించింది, పైగా విస్తారమైన ఫలాలు ఉన్నాయి. దేవుడు ఎందుకు నరికాడంటే వీడు గర్వించాడు. ఇప్పుడు నువ్వు గొప్పవాడు అయినా, నిన్ను దేవుడు ఎంతగా ఇచ్చించినా అది దేవుని కృప, దేవుణ్ణి బట్టి మనం అలా ఉన్నాము, ఈ స్థితిలో ఉండటానికి దేవుడు అని నమ్మాలి. దయ్యం కూడా, లూసిఫర్, మనం యెషయా గ్రంథంలో మనం చూస్తాం 14లో, అరెద్దిగా హెజ్కేల్ 28లో మనం చూసినట్లయితే వాడు గర్వించాడు. దేవునితో కూడా నేను ఈక్వల్, నేను లైక్ ఏ గాడ్ అన్నట్టుగా వాడు విర్రవి గర్వించాడు. ఈ నెబుకద్నెజర్ మొదటి కళ ద్వారా కూడా మార్పు చెందలే, 2వ కళనిచ్చాడు, 2వ కళ ఇచ్చినా కూడా మార్పు చెందలే. 5వ అధ్యాయం 30వ వచనంలో ఏమంటాడంటే, నా బలము, నా అధికారము, నా ప్రభావ, మహిమ అని చెప్పి ఈయన కళ్ళు నెత్తికెళ్ళిపోయాయి. సామెతలు ఇలా రాయబడింది,
మూర్ఖుణ్ణి రోట్లేసి దంచిన వాడి మూర్ఖత అన్నది వదిలిపోదట, ఎంత దంచినా సరే అండి. అందుకని ఈ రామన్ కూడా ఏమన్నాడు, ఎంత ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదన్నాడు కదా. అమ్మా, ఎలుగుబంటి తోలు నువ్వు ఎంత ఉతికినా అది రాదు. ఇది మూర్ఖుడీడు, దేవునికి వ్యతిరేకంగా, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా నిలబడ్డాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే రెండవ కళ ఇచ్చాడు, దాని అర్థం కూడా చెప్పాడు. ఇలా జరగబోతుంది, నీకు నువ్వు గడ్డి తినబోతున్నావు, నీకు నాశనం రాబోతుంది. అయినా సరే మార్పు రాలే. 4వ అధ్యాయంతోనే చాప్టర్ క్లోజ్ అయిపోయింది. సాపు చుట్టేసి పోనీ వాడి తర్వాత పుట్టిన వాళ్ళ కొడుకు బెల్సాజర్, వీడైనా చక్కగా ఉన్నాడంటే వాళ్ళ నాయనేమో గుడిని కూలగొడితే వీడేం చేశాడు, గుడిలో ఉన్న ఆ పాత్రలన్నీ తెచ్చుకుని అందులో తాగుతూ వాడికి ఉన్న దేవతలు ఏవైతే ఉన్నాయో వాటిని పూజిస్తూ దేవుణ్ణి హేళన చేస్తున్నాడట. దేవుని మందిరం ఉండే పాత్రల్లో తాగుతున్నప్పుడు ప్రత్యక్షంగా చూస్తుండగానే గోడ మీద ఒక హస్తం వచ్చి ఒక మాట రాసింది, మెనీ మెనీ టెకెల్ పార్స్ని. మరలా దానియేలు తప్పలే, మరలా అది దానికి సంబంధించిన రెవల్యూషన్ దేవుడు ఇచ్చాడు. నీ విషయంలో, నీ రాజ్యం విషయంలో చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. నీ ఉండవు, నీ రాజ్యం ఉండదు. అంత మాత్రమే కాదు, ఇప్పుడున్న ఈ రాజ్యము మాదీయులకు పారసీకులకు వెళ్ళబోతుంది అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే ఈ కల్దీయుల యొక్క రాజ్యాన్ని క్లోజ్ చేసేశాడు. నేను ప్రవచిస్తున్నాను, దేవుడు ఎలా స్టార్ట్ చేస్తాడో తెలుసా? ఫస్ట్ అపవాదికి సంబంధించిన అన్ని క్లోజ్ చేస్తాడు. అపవాదికి సంబంధించిన అన్ని కూడా బైండ్ అవుతాయి. ఆ రోజు ఇశ్రాయేలీలకి ఎవరైతే ఆటంకం ఉన్నారో దేవుడు వాళ్ళందరినీ కూడా, వాడు ఎంత పెద్ద రాజు అయినా దేవుని ముందు ఎవడైనా ఎంత, మనం ఎంత దేవుని దృష్టిలో. ఒకసారి ఈ వీడియో కూడా మీరు చూడండి, మనం బతికెంత అన్నది ఈ వీడియోలో కనిపిస్తుంది. ఆమేన్. ఆడు ఎంత గొప్పవాడైనా సరే మనిషి కేవలం ఊపిరి వంటి వాడు. ఆ ఊపిరి ఆగిపోతే గొప్పవాడు లేడు, చిన్నవాడు లేడు. 6 అడుగుల 3 అడుగుల మన హైట్ తగ్గట్టు ఉంటుంది. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఈ నెబుకద్నెజర్ని ఈయన చూస్తే 5వ అధ్యాయానికి వచ్చినప్పటికి ఈయన సాపు చుట్టేసాడు. అయిపోయింది, ఈయన చాప్టర్ అయిపోయింది. 4వ అధ్యాయంతో క్లోజ్ అయిపోయింది. 5వ అధ్యాయంలో వాడి కొడుకు పుట్టాడు, వాడి చాప్టర్ కూడా క్లోజ్ అయిపోయింది. 6వ అధ్యాయంలో మీరు చూస్తారు మాదీయుడు దర్యావేష్. ఎవరి ఈయన చూస్తే అహస్వరోష్ యొక్క కొడుకుట.
మాదీయుడు వీళ్ళు. అహస్వారోస్ కొడుకు అంటే మరి ఎస్తేర్కి ఏమవుతాడు? కొడుకు అవుతాడు. కాబట్టి ఈయనకి ఆ దైవ బీజం ఉంది, ఆ దైవ సంబంధమైన ప్రభావం ఉంది. అందుకనే దానియేలుని ప్రేమించాడు. దానియేలుని చాలా ప్రత్యేకమైన స్థానంలో ఈ దర్యావేసి పెట్టినట్లు మనం చూస్తాం. ఈరోజు ఈ జూమ్లో ఉన్న వాళ్ళు కానీ ఫేస్బుక్లో యూట్యూబ్లో ఉన్న వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. కానీ దానియేలు టైంలో ఏం జరిగింది తెలుసా? రాజుగారే దానియేలు కొరకు ప్రార్థన చేశాడట. ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ కానీ, చీఫ్ మినిస్టర్ కానీ, లేకపోతే డొనాల్డ్ ట్రంప్ కానీ మన కొరకు ప్రార్థన చేస్తారు. వాళ్ళ కొరకు మనం చేయాలి. ఎంత ఆధిక్యత చూడండి. ఈ నెబుకద్నెజరు, బెల్షస్సరు దేవుడు ఏం చేశాడంటే ఈ అడ్డులను తీసేశాడు. మరలా దేవుడు ఎవరినైతే సెలెక్ట్ చేసుకున్నాడో, అన్య దేశమైనప్పటికీ కూడా దేవునికి భయపడే వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దర్యావేష్ టైంలో మనం చూసినట్లయితే దేవుడు కార్యం స్టార్ట్ చేశాడు. తర్వాత దర్యావేష్ అయిపోయిన తర్వాత వెంటనే మరలా పారసీక రాజు కోరేష్ వచ్చాడు. కోరేష్ని పంపించినప్పుడు కోరేష్ ద్వారా ఎజ్రా, మనం చూస్తాం ఎజ్రా గ్రంథంలో ఆయన మరలా రీకన్స్ట్రక్షన్ జరిగింది. మందిరం ఎజ్రా టైంలో మందిరం కట్టబడింది. నెహెమియా టైంలో ఆ యొక్క ఇశ్రాయేల్ యొక్క ప్రాకారం కట్టబడింది. మరలా దేవుని మందిరం, మరలా దేవుని సన్నిధి. ఈ దానియేలు గ్రంథంలో 2 థింగ్స్ మనకు కనిపిస్తున్నాయి, 2 రెవల్యూషన్స్ ఏంటంటే, ఒకటేమో దేవునికి, దేవుని ప్రజలకు ఉన్న అడ్డులను తొలగించేశాడు. మరలా దేవుని సన్నిధిని, మరలా దేవుని సహవాసాన్ని దేవుడు తన ప్రజలకు ఇచ్చాడు. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని కూడా అదే. ప్రతి దేశంలో, ప్రతి ప్రాంతంలో, ప్రతి ఇంట్లో, ప్రతి వ్యక్తి జీవితంలో దేవుడు కోరుకునేది ఏంటంటే, తన ఆత్మ ద్వారా చేసే కార్యం ఏంటంటే, దేవునికి మనకి మధ్యలో ఉన్న ఈ అడ్డులన్నీ కూడా, వ్యక్తులైన శక్తులైన దేవుడు తీసేస్తాడు. ఫస్ట్ ఇక్కడతో స్టార్ట్ చేస్తాడు దేవుడు. నీ జీవితంలో దేవుని మందిరం, దేవుని సన్నిధిని కలిగి ఉండకుండగా ఏదైతే అడ్డుగా ఉందో, నెబుకద్నెజరు లాంటిదైనా, బెల్షస్సరు లాంటి వాడైనా దేవుడు తీసేస్తాడు. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా దేవుని ముందు ప్రతి ఒక్కడు కూడా ఈ భూమి మీద ఎంత గొప్పవాడైనా దేవుని ముందు నథింగ్. ఊపిరి తీసేదంటే అంతే, వాడు అడ్రస్ లేదు ఇంకా. కాబట్టి ఇది మొదటి ఎక్స్పీరియన్స్. ఇది రెండవది మనం గమనించినట్లయితే యోసేపు టైంలో ఇక్కడ మీరు ఈ రిలేషన్, దేవుని వాక్యం యొక్క కనెక్షన్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే, దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో 2వ సంవత్సరంలో ఈయన కల వచ్చింది. అలాగే జెనసిస్ చాప్టర్ 41లో 2వ సంవత్సరంలోనే ఈ రాజుగారికి ఒక కళ వచ్చింది. ఈయనకి 2 కళలు వచ్చినాయి. ఈయనకి 2 కళలు వచ్చినాయి, నెబుకద్నెజర్కి. ఈ ఫరోకు కూడా 2 కళలు వచ్చినాయి. నాకు అనిపించింది, నెబుకద్నెజర్ దేవుడు ఏమో తుడి చేశాడు, మరి ఫరోని దేవుడు ఎందుకు ఆ ఐగుప్తులో ఉన్న ప్రజలందరినీ ఎందుకు బ్రతికించాడు? ఆ రోజు కనుక ఆ కళ ఫరోకు రాకపోయినట్లయితే ఆ కరువుతో ఐగుప్తీయులు మాత్రమే కాదు, ఆ రోజున్న అప్పుడున్న ప్రజలందరూ చనిపోయేవాళ్ళు. ఈ కళ ఉద్దేశం ఏంటి? దీని ప్రత్యక్షత ఏంటి? ఇక్కడ 41లో ఫరోకు 2 కళలు వచ్చినాయి. 37లో యోసేపుకి 2 కళలు వచ్చినాయి. ఆ కళకి ఈ కళకి సంబంధం లేదు. యోసేపు కూడా 2 కళలు వచ్చినాయి. అందులో ఒకటేమో వాళ్ళ అన్నలతో వచ్చి పంచుకున్నాడు. మనం పొలంలో ఉన్నాం, పని చేస్తున్నాం, మీ పనులన్నీ కూడా నా పనులకి సాష్టాంగ నమస్కారం చేసినాయి. పనులు ఎందుకు లేస్తాయి? చూడండి, అదొక దర్శనం. అది వాళ్ళకి బీపీ పెరిగిపోయింది. అరే, సొంత తమ్ముడు దేవుడు ఆయన్ని ఒక ఉన్నతంగా దీవిస్తున్నాడు అని దేవుడు రివీల్ చేసినా కూడా అన్నలు యాక్సెప్ట్ చేయలేదు.
మరలా దేవుడు ఏం చేశాడు, ఇంకో కాలం వచ్చిందంటే ఆయనకి, సూర్యుడు చంద్రుడు 11 నక్షత్రాలు మళ్ళీ ఇరిగి సాష్టాంగ పడ్డాయట. యాకోబు బీపీ పెరిగింది కొంచెం. ఏంటి నేను మీ మమ్మీ కూడా నీకు సాగిలు పడతావా, ఎవరమై పిచ్చికల్లేంటి. యాకోబు దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా ఆయన కూడా దాన్ని అభినందించలేదు. మనమైతే ఏమయ్యేవాళ్ళు, డిస్కరేజ్ అయిపోయేవాళ్ళు. మా నాయన ఒప్పుకోలేదు, మా తమ్ముడు వాళ్ళు ఒప్పుకోలేదు, మా అన్నలు ఒప్పుకోలేదు, ఏదో పిచ్చికాలు ఇది అనుకునేవాళ్ళు మనం. నేను చెప్తున్నాను, ఈ రెవల్యూషన్ ఏంటో తెలుసా, ఇప్పుడు మన జీవితంలో అడ్డులన్నీ పోయినాయి, పాపం పోయింది, శాపం పోయింది, లోకం పోయింది, దెయ్యం పోయింది, అన్నిటి నుంచి బయటకు వచ్చి దేవుని సన్నిధిని కలిగి ఉన్నాం మనం. ఇప్పుడు ఏంటో తెలుసా, దేవుని ప్రణాళిక మన లైఫ్లో స్టార్ట్ అవుతుంది. ఈ ప్రత్యక్షత ఏంటంటే దేవునికి నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది. ఏదో ఆదివారం వెళ్ళి భజన చేసుకోవడం కాదు, ఏదో ఆదివారం వెళ్ళి పాస్టర్కి నీ ముఖం చూపించడం కాదు. నీ విషయంలో దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఇది సెకండ్ రెవల్యూషన్. ఫస్ట్ రెవల్యూషన్, నీ జీవితంలో దేవునికి నీకు ఉన్న అడ్డులన్నీ కూడా దేవుడు ఎలా తీసేసాడో నువ్వు చూడాలి. దేవునితో నీకు సంబంధం ఎలా కలిగిందో నీకు తెలియాలి. ప్రత్యక్షత కావాలి. బైబిల్ ఉన్న భక్తులు వాళ్ళు క్లియర్గా తెలుసు, నా పాపాలు ఆయన క్షమించాడు, నాలోకి ఆయన వచ్చాడు, నా నూతన సృష్టిగా మార్చాడు. ఆ ప్రత్యక్షత అనుభవం వరకు ఉంది. మరి ఈరోజు మీకుందా, నీకుందా? కాబట్టి ఫస్ట్ రెవల్యూషన్. సెకండ్ రెవల్యూషన్ ఏంటంటే దేవుని సన్నిధి నువ్వు కలిగి ఉన్నప్పుడు, దేవుని మందిరంలో నువ్వు దేవుని ఆరాధిస్తున్నప్పుడు, దేవుని మందిరంగా నువ్వు మార్చుకున్నప్పుడు నువ్వు మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, మన విషయంలో దేవుని ప్రణాళిక ఉంది. ఇక్కడ ఈ కళ దేన్ని గుర్తు చేస్తుందంటే, ఆల్రెడీ జెనసిస్ 15లో అబ్రాహాముకి దేవుడు ఒక రెవల్యూషన్ ఇచ్చాడు. ఆయన నిద్దట్లో ఉన్నప్పుడు ఆయనకు ఒక దర్శనం ముందే చెప్పాడు, నీ సంతతి 4 తరాలు ఐగుప్తులో ఉంటారు, నేను మరలా వారిని అక్కడి నుంచి విస్తారమైన ఆస్తితో బయటికి తీసుకొచ్చి నేను వారి కొరకు ఏదైతే వాగ్దానం చేస్తానో ఆ వాగ్దాన భూమిలోకి వారిని తీసుకువెళ్తాను అని దేవుని ప్రణాళికను దేవుడు రివీల్ చేశాడు. ఈ కళలు ఏం చేస్తుందో తెలుసా, ఆ ప్రణాళిక స్టార్ట్ అవుతుంది. నెబుకద్నెజర్ని బెల్షాజర్ని దేవుడు తుడి చేస్తే ఈ ఫరోని ఎందుకు దేవుడు ప్రేమించాడు? ఫరోని కూడా లేపేస్తే అయిపోయింది కదా. కానీ ఫరో మీరు చూస్తే 12వ అధ్యాయంలో మీరు తర్వాత చూడండి, అబ్రాహాముకి మేలు చేశాడట. చాలా క్లియర్గా ఉంటుంది, అబ్రాహాముకి మేలు చేశాడు. ఆ రోజు అబ్రాహాం కూడా ఏం చేశాడంటే ఐగుప్తుకు వెళ్ళాడట. కానాల్లో కరువు ఉందని చెప్పి ఐగుప్తుకు వెళ్తే ఈ సారమ్మ చాలా అందంగా ఉంటుంది, మహా సౌందర్యవతి. ఐగుప్తులో ఉన్న వాళ్ళందరూ కూడా ఆమె గురించి మాట్లాడుకున్నారంటే ఎంత అందము, ఎంత అందము, ఎంత సౌందర్యము. అబ్రాహాం పిలిచాడు, ఎవరామె? ఈయనకేమో మొత్తం కింద గడగడ గడగడ వణుకుతున్నాడు. ఈయన ఒకవేళ భార్య అంటే నన్ను చంపి ఆమెను తీసుకెళ్ళిపోతాడేమో, ఎందుకంటే వాళ్ళు అన్యులు. వాళ్ళు ఆ నెబుకద్నెజరు ఆ రోజు యెరూషలేము మీదకి వచ్చి అందరిని, పిల్లలు, ముసలోళ్ళు ఎవరిని కనికరించుకుంటూ చంపేసేటాడు. ఈ ఫరో కూడా అలా చేస్తాడేమో భయపడి నా చెల్లెలు అని చెప్పాడు. ఓకే, మీ చెల్లెలు అయితే నువ్వు నాకు బామర్ది అవుతావు, నేను నీకు బావనే ఈ రోజు నుంచి అని చెప్పి ఆయనకి గొర్రెలు చూసినట్లయితే ఒంటెలు, మేకలు కావలసినంత. సాధారణంగా కట్నం ఏమో అమ్మాయి ఇస్తుంది కదా. ఇక్కడ నేను అనుకుంటాను బైబిల్లో మగవాళ్ళ నుంచి ఇంత కట్నం ఇచ్చిన వ్యక్తి ఎవడు ఉండకపోవచ్చు. ఒక అమ్మాయి కొరకు ఇంత కట్నం ఇచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఫరోనే. ఎందుకంటే రాజు అయినా ఎలియాజరు వెళ్ళి ఆ ముక్కుకి మూతికి ఇచ్చాడు తప్ప, ఇక్కడ మనం చూస్తే ఈ ఫరో ఆస్తి ఇచ్చాడు, అయ్యి ఇచ్చాడు, ఇచ్చాడట, మేలు చేశాడని రాయబడింది.
తర్వాత పాపం అబ్రహం భయపడుతున్నాడు. కానీ దేవుడు ఎంత మంచివాడు అంటే అబ్రహంని అనలే. అబ్రహం కండిషన్ తెలుసు దేవునికి. ఆ నైట్ ఫరో దగ్గరికి వెళ్ళి నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు, సప్పుడు చేయకుండా నువ్వు ఆయన భార్యని ఆయనకి ఇచ్చేసాయి, లేకపోతే నువ్వు చస్తావు. మహావేదనలు వచ్చినాయి అంట. ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో, దేవుని యొక్క ఉగ్రత చూశాడో, వెంటనే దేవునికి భయపడి ఆ శారమ్మని అబ్రహం గారికి అప్పగించి 2 చేతులు జోడించి దేవునికి భయపడ్డాడు ఆయన. నెబుకద్నెజర్ దేవునికి భయపడలే. దేవునికి భయపడకపోతే ఏమైంది తెలుసా? కటింగ్. దేవునికి భయపడితే నీకు లైఫ్ దేవుడు ఇస్తాడు. ఎందుకంటే మీరు న్యూ టెస్ట్మెంట్లో అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 35వ వచనంలో ఇలా రాయబడింది, ప్రతి జనములో వాడు ఏ వంశానికి, ఏ దేశానికి, ఏ తెగకి చెందిన వాడైనా సరే ప్రతి జనములు ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరిస్తాడు. కానీ భార్య అయితే ఏమవుతుంది? దావీదే నీతి తప్పాడు, వేరే భార్యని తీసుకొచ్చేసాడు. దావీదికి మళ్ళీ ట్రీట్మెంట్ ఇచ్చాడు దేవుడు. చూడండి, అన్యుడైనా సరే భార్య అని తెలియగానే చూడండి వాళ్ళ నైతిక విలువలు. ఈమె ఒక వ్యక్తి భార్య, ఆ విలువలు. అన్యుడైన ఆ భార్య అయితే ఏమవుతుంది? అందంగా ఉంది, మనకి కావాలి నాకు అనుకుంటే రాజు ఆయన ఏదైనా చేయగలడు. ఈ అబ్రహాం టైంలో ఉన్న ఫరో చాలా మంచివాడు, కానీ మోషే టైంలో ఉన్న ఫరో ఆడు పెద్ద తిక్కలోడు. మోషే వెళ్ళి యెహోవా పంపించాడు నన్ను అంటే యెహోవా ఎవడు అంటాడు. ఇది నెబుకద్నెజర్ టైప్, అందుకని చచ్చాడు వీడు కూడా. దేవునికి భయపడితే దేవుడు ఏం చేస్తాడు? రక్షిస్తాడు. దేవుని ప్రణాళిక కూడా ఏంటంటే, ఈ సెకండ్ రెవల్యూషన్ ఏంటంటే, దేవుని ప్రణాళిక ఇశ్రాయేల్ విషయంలో స్టార్ట్ కాబోతుంది. నేను ప్రవచిస్తున్నాను, నువ్వు ఎప్పుడైతే విడుదల పొంది దేవుని సన్నిధికి వచ్చావో, దేవునికి నువ్వు అప్పగించుకున్నావో, నేను ప్రవచిస్తున్నాను నీ లైఫ్లో దేవుని ప్రణాళిక స్టార్ట్ అయింది. దేవుడు నిన్ను నడిపించడానికి, దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఆలోచనలు నెరవేర్చడానికి ఆయన చూసినట్లయితే రెడీగా ఉన్నాడు. ఈ సెకండ్ రెవల్యూషన్, దేవుని ప్రణాళిక అన్నది ఆ రోజు యోసేపు గుర్తించాడు. ఒక కుటుంబముగా ఉన్న యాకోబు ఫ్యామిలీ ఒక దేశంగా మారబోతుంది. ఇది ఒక విధంగా చూస్తే అబ్రాహాముతో చెప్పిన దేవుని ప్రణాళిక స్టార్ట్ అవుతుంది. రెండవదిగా ఆ రోజు ఐగుప్తులో ఉన్న ప్రజలందరూ కూడా ఆ కరువు ద్వారా చనిపోకుండా దేవుడు వారిని బ్రతికిస్తున్నాడు, వారికి లైఫ్ ఇస్తున్నాడు. వాళ్ళని శరీర సంబంధమైన మరణం నుండి తప్పిస్తున్నాడు. అక్కడ ఈరోజు కూడా దేవుని ప్రణాళిక ఏంటి తెలుసా? లోకాసు వార్త 10వ అధ్యాయంలో మనం చూస్తాం, 19వ అధ్యాయం 10వ వచనంలో, ఎవడు నశించుట పరలోకమందు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ప్రత్యక్షమాయను. ఆయన నశించిపోకూడదు, రెండవ మరణము నరకములోకి ఏ ఒక్కడు వెళ్ళకుండా ప్రతి ఒక్కరు అంతటా అందరూ మారు మనసు పొందాలి. దేవుని ప్రణాళిక అది. ఆ రోజు యోసేపు ద్వారా అబ్రహాము ఫ్యామిలీని బ్రతికించడం మాత్రమే కాదు, వారి విషయంలో దేవుని ప్రణాళిక చూసినట్లయితే ఆ రోజు స్టార్ట్ కాబోతుంది. అబ్రహాం ఐగుప్తుకు వెళ్ళబోతున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ రోజు ఐగుప్తు చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా దేవుడు యోసేపు ద్వారా లైఫ్ ఇవ్వబోతున్నాడు. ఈరోజు మనల్ని ఎందుకు దేవుడు రక్షించాడు అంటే అనేకులకు లైఫ్ ఇవ్వాలి. అనేకులు మన ద్వారా రెండవ మరణము నరకం నుండి తప్పించబడాలి. దేవుని రాజ్య వారసులుగా మనం మారాలి. మన ద్వారా అనేకులు మారాలి. దేవుని ప్రణాళిక అది. కాబట్టి ఈ రెవల్యూషన్, ఈ కళలు దేన్ని సూచిస్తున్నాయంటే దేవుని ప్రణాళిక
మన పట్ల ఉంది. దేవుడు ఆ రోజు పరిశుద్ధాత్మను యోసేపుకి ఎందుకు ఇచ్చాడంటే దేవుని ప్రణాళికను అర్థం చేసుకోవడానికి. దానియేలుకి దేవుని ఆత్మను ఎందుకు ఇచ్చాడంటే ఆ రోజున్న దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాటిని తీసివేయటానికి. 2 థింగ్స్. ఫైనల్గా ఈ విషయాన్ని చెప్పి నేను ప్రార్థన చేస్తాను. మూడవదిగా మనం చూస్తే యెహోషువ గురించి మనం చూస్తాం. యెహోషువ గురించి సంఖ్యాకాండంలో దేవుడు మాట్లాడాడు. 27:18 యెహోషువ ఆత్మను పొందినవాడు. దేవుడు చెప్పాడు ఈ మాట. ఇది ఈయనెందుకు దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు అంటే దేవుని వాగ్దానాన్ని పొందబోతున్నాడు. మన జీవితంలో 3 థింగ్స్. ఒకటేమో అడ్డులు తొలగిపోయి దేవుని సన్నిధికి మనం వచ్చాం. రెండవదిగా దేవుని ప్రణాళిక మన పట్ల దేవుడు కలిగి ఉన్నాడని అవగాహన, ఆ గ్రహింపు దేవుడు మనకి ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, దేవుని ప్రామిసెస్లో మనం పాలు పొందబోతున్నాం. దేవుని ఆత్మను పొందిన వాడే దేవుని వాగ్దానాన్ని పొందుతాడు. దేవుని ఆత్మను పొందిన వాడే దేవుని ప్రణాళికను గుర్తిస్తాడు. దేవుని ఆత్మను పొందిన వాడే ప్రతి అడ్డును బ్రేక్ చేసి దేవుని సన్నిధిలో జీవించగలడు. అందుకనే జాషువా గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. నేను ఏదైతే చెప్పానో మోషేతో, నువ్వు అడుగు పెట్టే దేశాన్ని నేను నీకు ఇస్తాను. నిజంగా మనం ఎంత ధన్యులు తెలుసా? ఇంకా అడుగు పెట్టే దేశం అంటే మనం ఇప్పుడు అనుకుందాం, అమెరికా ఉంది, అక్కడికి వెళ్ళి అడుగు పెడితే ఇస్తాడని అనుకోండి, మరి ఎంత ఖర్చు అయితే మనకి ప్రయాణం చేయాలి. జాషువాదేమో అడుగు పెడితే ఇస్తా అన్నాడు. న్యూ టెస్టిమెంట్లో అడిగితే ఇస్తా అన్నాడు. ఎలా ఇస్తా అన్నాడు? మరలా అడుగు పెట్టింది ఇస్తా అన్నాడు. జాషువాతో వాగ్దానం అది. కానీ మనకున్న వాగ్దానం ఏంటి? ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో 20-21 మనం చూస్తాం. మీరు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా. అలా దేవుని వాగ్దానాలు ఎన్నున్నాయి. నేను ప్రవచిస్తున్నాను. దేవుడు ఇచ్చిన రెవల్యూషన్ ఏంటంటే, దేవుడు నీ విషయంలో ఏదైతే వాగ్దానం చేశాడో అది నీ జీవితంలో రిలీజ్ చేయబోతున్నాడు. నువ్వు వాగ్దానాన్ని పొందబోతున్నావు. ఇంతవరకు నిందలు పొందావు, కష్టాలు పొందావు, సమస్యలు పొందావు, బాధలు పొందావు, ఎన్ని పొందావు నీకు తెలుసు. ఆ రోజు ఇశ్రాయేలు కూడా చాలా పొందారు. వాళ్ళు 40 సంవత్సరాలు వాళ్ళ ఎక్స్పీరియన్స్లో ఎన్నో చూసినట్లయితే మజిలీలు దాటుకుంటూ వచ్చారు వాళ్ళు. కానీ ఫైనల్గా దేవుడు చెప్తాడు, నువ్వు ఆత్మను పొందావు కాబట్టి అడ్డులన్నీ దాటుకుంటూ వచ్చావు. దేవుని ప్రణాళికను అర్థం చేసుకున్నావు. దేవుని వాగ్దానంలో నువ్వు ప్రవేశిస్తున్నావు. జాషువా గ్రంథంలో 1వ అధ్యాయంలో దేవుడు మాట్లాడాడు. జాషువా గ్రంథంలో మనం చూస్తే వారు దాన్ని స్వతంత్రించుకున్నారు. ఈరోజు మన జీవితంలో కూడా దేవుని వాగ్దానములు నెరవేరును గాక. నువ్వేం పొందబోతున్నావో నీకు ఆ ప్రత్యక్షత ఉండాలి. దేవుని ప్రణాళికలో నువ్వేంటో ఆ ప్రత్యక్షత ఉండాలి. దేవుని సన్నిధి నువ్వు కలిగి ఉన్నావు. దేవుని సన్నిధి నాకు ఉంది, ఆ ప్రత్యక్షత ఉండాలి. భ్రమలో ఉండొద్దు. 1 జాన్ చాప్టర్ 4:7 అనుకుంటాను, భ్రమపరచు ఆత్మ. ఊహించుకుంటే పని కాదు అది. కొందరు ఎలా ఉంటారంటే, ఒకడు పరిగెట్టుకుంటే వెళ్ళిపోతుంటే వాడిని ఆపి, ఎక్కడికి వెళ్తున్నారా, అంత స్పీడ్గా ఎందుకు పరిగెడుతున్నావు అని అడిగితే వాడు ఇలా చెప్తున్నాడు, ఇంట్లో మా ఆవిడ మీద గొడవ పడ్డాను, గట్టిగా నేను కేకలు పెడితే మా భార్య అంది, నాయనా నీ కేకలు పక్క ఊరికి వినపడతాయి, అంత గట్టిగా ఎందుకు అరుస్తున్నాను అని మా భార్య అంది. పక్క ఊర్లో వినపడ్డాయో లేదో ఆ ఊరికి వెళ్ళి వాళ్ళని అడుగుదామని చెప్పి బయలుదేరాడట. వీళ్ళ ఊరికి వాళ్ళ ఊరికి 10 కిలోమీటర్ల డిస్టెన్స్. వినపడితే దిమాకుంది వీడికి. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వీరికి గ్రహింపు లేదు. కాబట్టి ఈరోజు మనం దేవుని ఆత్మను కలిగి ఉన్నప్పుడు మనకి 3 ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్సెస్ మన అందరి జీవితంలో కూడా ఈ ప్రత్యక్షత దేవుడు ఇచ్చును గాక. నాకు దేవుని సన్నిధి ఉంది, దేవుని ప్రణాళికలో నేను ఉన్నాను, దేవుని వాగ్దానాలు నాకు ఉన్నాయి. ఈ గ్రహింపు నీకు వస్తే
యు ఆర్ లైక్ ఏ డానియల్, యు ఆర్ లైక్ ఏ జోసఫ్, యు ఆర్ లైక్ ఏ జాషువా. నేను చెప్తున్నాను, వాళ్ళ ముగ్గురుకున్న ఆశీర్వాదం నీకు వస్తుంది. దేవుడు మనల్ని ఆ రీతిగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేద్దాం ఈ సమయంలో. పరిశుద్ధుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. 1 Corinthians 12:7 చెప్పారు, ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. మీ పరిశుద్ధాత్మను మాకు ఇవ్వటానికి గల కారణం ప్రభువా, మీరు మా జీవితంలో ఏం చేయబోతున్నారో అది మేము చూడాలి, దాన్ని మేము అనుభవించాలి అన్న తండ్రి ప్రభువా ఉద్దేశంతో మాకు మీరు పరిశుద్ధాత్మనిచ్చారు. ఆ రోజు దానియేలు మీ యొక్క ఆత్మచేత నింపబడినప్పుడు మీరేం చేయబోతున్నారో ఆ సత్యాన్ని, ఆ ప్రత్యక్షతను చూడగలిగాడు. యోసేపు మీ యొక్క ఆత్మచేత నింపబడినప్పుడు మీరేం చేయబోతున్నారో ఆ విషయాన్ని చూడగలిగాడు. జాషువా మీ యొక్క ఆత్మచేత నింపబడినప్పుడు నాయన తండ్రి మీ వాగ్దానాలను చూడగలిగాడు. యోసేపు అయితే మీ ప్రణాళికను తెలుసుకోగలిగాడు. దానియేలు అయితే ప్రభువా మీకు వ్యతిరేకంగా నిలబడినవన్నీ కూడా ఎలా కూలిపోతాయో, మరలా మీ మందిరం ఎలా కట్టబడుతుందో, మరలా మీ సన్నిధిని, మీ సహవాసాన్ని ఇశ్రాయేలు ఎలా పొందుకుంటారో అటువంటి ప్రత్యక్షతను ఆ రోజు వారికి ఇచ్చినట్లుగా ఈరోజు మాకు కూడా తండ్రి ఇటువంటి ఆత్మ సంబంధమైన ప్రత్యక్షతతో మేము జీవించినట్లుగా దీవించమని ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా దానియేలు, యోసేపు, జాషువా లాంటి నాయన తండ్రి రెవల్యూషన్ ఎక్స్పీరియన్స్ లోడ్ ప్రభు వారికి అనుగ్రహించి ఆ రీతి వారిని బ్లెస్ అయ్యండి, మీరు మహిమ పొందమని ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో పరిచర్యలో భాగంగా మన యొక్క కానుకలను, దశమ భాగములను ప్రభువుకి అర్పిద్దాం. మలాకీ గ్రంథం 3:10 చెప్పబడిన రీతిగా నా మందిరములో ఆహారముడునట్లుగా 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధులను తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ వాక్యం కూడా దీని విషయంలో కూడా ప్రత్యక్షత ఉండాలి. నువ్వు దశమ భాగం ఇస్తే దేవుడు నిన్ను ఎలా దీవించబోతున్నాడు, నువ్వు ఇవ్వకపోతే ఎలాంటి శాపాన్ని నువ్వు పొందుతావు. రెండు ఉన్నాయి, అక్కడ కర్స్ ఉంది, బ్లెస్సింగ్ ఉంది. నువ్వు చేస్తే ఎటువంటి ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు రాయబడింది. నువ్వు చెయ్యకపోతే దేవుని వాక్యం అది. నేనైనా చేయాలి, మీరైనా చేయాలి. ఆశీర్వాదం అన్నది అడిగితే వచ్చేది కాదు. అది దేవుడు చెప్పింది చేసి అప్పుడు అడుగు. ఆ రోజు మోషే, ఆ రోజు జాషువా దేవుడు చెప్పింది చేశాడు కాబట్టి వాగ్దానాన్ని పొందాడు. ఆత్మ పొందిన వాడే వాక్యాన్ని నెరవేర్చగలడు, వాగ్దానాన్ని పొందగలడు. కాబట్టి మనం ఆ రీతిగా దేవునికి మన ఆఫరింగ్స్ అండ్ టైల్స్ అర్పిద్దాం. శాపాన్ని, ఈ యొక్క పాపాన్ని విడిచిపెట్టి ఆశీర్వాదాన్ని, వాగ్దానాన్ని పొందుకుందాం. స్క్రీన్ మీద కనిపిస్తున్న డీటెయిల్స్కి మనం మన ఆఫరింగ్స్ అండ్ టైల్స్ పంపిద్దాం. గాడ్ బ్లెస్ యూ.
మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు అయిన మా ప్రియ తండ్రి, మీ వందనాలు. మాకు మీరు ఇచ్చిన మీ సన్నిధిని బట్టి, మీ వాక్యాన్ని బట్టి, మీ పరిశుద్ధాత్మని యొక్క సహవాసాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఈరోజు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి కూడా ఇన్ఫర్మేషన్లో ఉంది, రెవల్యూషన్లోకి వెళ్ళాలని, మీ ప్రత్యక్షత కలిగి ఉన్నప్పుడు ఏం జరుగుతుందో మా ముందు కొన్ని విషయాలు ఉంచారు. విన్న వాక్యము మా జీవితంలో మాకు కూడా అటువంటి అనుభవాలు, మాకు కూడా అటువంటి నాయన తండ్రి ప్రభు మీ యొక్క ఆత్మ కార్యాలు మా జీవితంలో కూడా జరిగించి మీరు మహిమ పొందమని ఆ రీతిగా మాట్లాడుతున్న ప్రతి ఒక్కరిని దీవించండి. వారు అర్పించిన ఆఫరింగ్స్ అండ్ టైప్స్ మీరు దీవించండి. వారికి ఉన్న అవసరాలన్నీ కూడా మీ నామం మహిమ పొంది తీర్చండి. నిశ్చితమైన మరొకసారి మీ రీతిగా కలుసుకుని మిమ్మల్ని మహిమపరిచినట్లుగా మీ కుటుంబాన్ని అనుగ్రహించమని మీ వాక్యాన్ని మీ పరిశుద్ధాత్మకు మిమ్మల్ని అప్పగిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం, సమాధానం, ఆశీర్వాదం మనకు పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్. God bless you.